హలో హాయ్ నమస్తే వనకం సస్రికాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక ఫుడీ వ్లాగ్. సో మేము మా ఆఫీస్ నుంచి వెళ్ళిన టీమ్ లంచ్ అవుటింగ్కి ఒక ప్లేస్ రివ్యూ కోసం అయితే ఈ వ్లాగ్ తీస్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మేము వచ్చిన రెస్టారెంట్ పేరు అయితే ధాబా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1986. సో ఢిల్లీ వాళ్ళు బాలీవుడ్ స్టైల్లో డిజైన్ చేసిన ఒక మంచి ప్యూర్ నార్త్ ఇండియన్ స్టైల్ రెస్టారెంట్ అని అయితే చెప్పొచ్చు. సో ముందుగా డీటెయిల్స్ అన్నీ చెప్పే లోపు ఫస్ట్ అయితే ఒక అంబియన్స్లోకి ఇచ్చేద్దాం. సో అంబియన్స్ కోసం వచ్చేస్తే వెనుక కంప్లీట్లీ విలేజ్ స్టైల్లో ఒక నార్త్ ఇండియన్ ఫ్లేవర్డ్ ఉండేలాగా బాలీవుడ్ థీమ్తో చేశారనమాట. అన్నీ 80s 70s ఓల్డ్ మూవీస్ బాలీవుడ్ కలెక్షన్స్ అన్నీ ఇక్కడ డెపిక్ట్ చేశారు మన వాల్స్ చుట్టూ మొత్తం. సో ఒక సపరేట్ ఒక వాల్ సెక్షన్ అయితే ఉంది. అక్కడైతే ఫేమస్ హిందీ డైలాగ్స్ కూడా ఉన్నాయి. మీరు అవి చూసి కనుక నాకు కమెంట్లో మీకు తెలిసిన డైలాగ్కి మూవీ నేమ్ ఏంటో చెప్పండి. నాకైతే 1 or 2 డైలాగ్స్ మాత్రమే మూవీ నేమ్స్ తెలుసు. అవి పాత హిందీ మూవీస్ బట్ ఫేమస్ డైలాగ్స్. సో చూద్దాము కమెంట్ సెక్షన్లో ఎంతమంది మంచిగా ఈ మూవీ నేమ్స్ పెడతారో చూద్దాం. సో ఇది కంప్లీట్లీ ప్యూర్ డాబా స్టైల్ అనమాట. మన సీటింగ్ దగ్గర నుంచి ప్లేటింగ్ వరకు ఎవ్రీథింగ్ మనకి విలేజ్ గుర్తొస్తుంది. సో కంప్లీట్లీ ఒక రొటీన్ రెగ్యులర్ ఫుడ్ నుంచి మీకు ఒక బ్రేక్ కావాలి అంటే మస్ట్ ట్రై డాబా అని అయితే చెప్పొచ్చు. కానీ ఇక్కడ వెరైటీస్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయి యాజ్ పర్ ద ప్రైస్. సో బడ్జెట్ కూడా వచ్చేసి లిమిటెడ్. బడ్జెట్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ అవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. సో ఇక్కడ కంప్లీట్లీ డాబా స్టైల్ అని చెప్పాను కదా. సో దేశీ ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే రెగ్యులర్ సౌత్ ఇండియన్ కాంటినెంటల్ చైనీస్ ఫ్లేవర్స్ నుంచి ఒక బ్రేక్ కావాలంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే లిమిటెడ్ ఫుడ్ అనమాట. సో ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేస్తున్నాను. గబగబా మెన్యూ అయితే చూపించేస్తాను. సో మన హైదరాబాద్ చికెన్ బిర్యానీ నుంచి స్టార్ట్ చేస్తే మనకి మంచి దమ్ బిర్యానీ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని మలాయి బటర్ వెరైటీస్ అయితే ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్లో. సో యాజ్ సెట్ లిమిటెడ్ మెన్యూ ఉంది బుఫేలో. స్టార్టర్స్ వచ్చేసి మన టేబుల్ దగ్గరే సర్వ్ చేస్తారు. అండ్ వెజ్ అండ్ నాన్ వెజెస్లో 4 వెరైటీస్ ఆఫ్ డిషెస్ అయితే సర్వ్ చేశారు స్టార్టర్స్లో. సో అవన్నీ చూద్దాము. ఫస్ట్ అయితే మెన్యూలోకి ఇచ్చేయండి. నాకు ఇక్కడ ఫుడ్ కంటే కూడా ఇక్కడ థీమ్ బాగా నచ్చింది. ఒక కంప్లీట్లీ ఒక విలేజ్కి వెళ్ళినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా కూడా ఒక ఏస్థెటిక్ విలేజ్ థీమ్తో ఉంది. ఇక్కడ దాబా స్టైల్లో కూడా మనకి బెవరేజెస్ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఆల్కహాల్ బెవరేజెస్ చూశాను బట్ ఐ డు నాట్ నో ద డీటెయిల్స్. అవి అక్కడ సర్వ్ చేస్తారా ఆర్ ఓన్లీ షో పర్పస్ అనేది నేను కనుక్కోలేదు. బట్ యూ కెన్ చెక్ ఆన్లైన్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. కానీ ఇక్కడ లైటింగ్స్ కూడా చూస్తే మొత్తం మూవీ సెటప్ లాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఒక లిమిటెడ్ సీటింగ్ ఉన్నా కూడా చక్కగా మీరు రెగ్యులర్ ఫుడ్ నుంచి బ్రేక్ అయితే తీసుకోవాలంటే దాబా మస్ట్ ట్రై ప్లేస్. సో నాన్ వెజ్ సెక్షన్లో వచ్చేసి 4 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ మటన్ అండ్ చికెన్ సర్వ్ చేశారు. అండ్ వెజ్ సెక్షన్కి వచ్చేసరికి పన్నీర్ అండ్ సోయా చంక్స్, మష్రూమ్ అండ్ కార్న్. ఇది ఒకటి బాగా నచ్చింది. ఏంటి అంటే ఇలా మనకి సోడా బాటిల్స్లో డ్రింక్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి చాట్ మసాలా ఫ్లేవర్తో ఉన్న ఒక లెమన్ వాటర్ అనమాట. బాగుంది అది కూడా టేస్టీగా. అండ్ ఇక్కడ సర్వ్ బేస్డ్ మీద అంటే ఆర్డర్ బేస్డ్ మీద లైవ్లో మనకి పరాటాస్, రోటీస్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెజిటేబుల్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ కూడా లాస్ట్కి సర్వ్ చేశారు. దో మనకు మెన్యూలో బుఫేలో లేకపోయినా కూడా వాళ్ళని అడిగితే కనుక సర్వ్ చేశారు. నో ఎక్స్ట్రా ఛార్జెస్ అప్లైడ్. సో ఇది అండి అంబియన్స్ అండ్ ఫుడ్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తే నాకైతే కొంచెం వెరైటీగా బాగానే అనిపించింది. అండ్ ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే కనుక
ఎక్కువగా వెరైటీస్ లేదు, బట్ అన్ని వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయో అన్నీ కూడా ప్యూర్ దేశీ స్టైల్గా హైజీన్ అండ్ ఆథెంటిక్ ఫుడ్గా అయితే నాకు అనిపించింది. నో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ హ్యావింగ్ ద ఫుడ్. సో మనకి డెసర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా మినీ చెర్రీ గులాబ్ జామున్స్, సో హల్వా, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ బడ్జెట్ ప్రైస్ వచ్చేసరికి 749 రూపీస్ వెజ్ వాళ్ళకి, 799 రూపీస్ నాన్ వెజిటేరియన్స్కి. సో ఇది నాకు తక్కువలో అనిపించిన బుఫే బడ్జెట్ రేంజ్లో వన్ ఆఫ్ ది లిస్టెడ్ రెస్టారెంట్స్. సో లొకేషన్ అయితే మాత్రం మనకి కొండాపూర్ గూగుల్ ఆఫీస్ దగ్గరలో ఉంది. నేను డీటెయిల్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు కనుక ఆఫీస్ నుంచి లిమిటెడ్ బడ్జెట్లో పార్టీస్ ఏమైనా ప్లాన్ చేయాలన్నా లేదా టీమ్ అవుటింగ్ లంచ్ వెళ్ళాలన్నా ద బెస్ట్ సజెస్టెడ్ ప్లేస్ ఐ వుడ్ సే. ఎప్పుడు రెగ్యులర్గా తినే ఫుడ్, హెవీగా అనిపించే ఫుడ్ అలా కాకుండా మన దేశీ స్టైల్లో మంచిగా ఒక ఆథెంటిక్ ఇండియన్ దేశీ ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయాలి అంటే కనుక మంచిగా విజిట్ చేసుకోవచ్చు. సో మీ కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ఏవైనా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి. నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకన్ని నొక్కండి సో దట్ యూ విల్ గెట్ మై వీడియోస్ యాజ్ సూన్ యాజ్ ఐ పోస్టెడ్. అండ్ సో ఫార్ ఇప్పటివరకు నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళ ఫుడ్ వెరైటీస్ అయితే టైమ్స్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు చాలా రికగ్నైజ్ చేసి అవార్డ్స్ అయితే చాలా ఇచ్చారు. సో ఐ వుడ్ సే దిస్ ఈస్ లైక్ గుడ్ ప్లేస్ ఫర్ అవర్ ఇండియన్ ఫ్లేవర్స్ అండ్ టేస్ట్. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మీరు ఎవరితో వెళ్ళాలి అనుకుంటున్నారో కూడా ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.